వేమన పద్యరత్నాలలో మరొక చక్కటి పద్యం. ఇదేమిటంటే వేమన ప్రజాకవి అన్నమాట. ఎన్నో గొప్ప గొప్ప విషయాలు చెప్పాడు కాబట్టి ఆయన ప్రజాకవి అయినాడు, మహాకవి అయినాడు. ఎన్నో కావ్యాలు వ్రాస్తే కానీ మహాకవి అని అనిపించుకోరు, ప్రజాకవి అనిపించుకోరు. మరి శ్రీశ్రీ కూడా ప్రజాకవే. ఆయన అనేక పుస్తకాలు రాశారు, అనేక సినిమాలకు పాటలు రాశారు. వేమన పద్యాలు రాశాడు, లోకాన్ని చదివాడన్నమాట. లోకంలో ఉండేటటువంటి అన్ని విషయాలను, మంచి విషయాలను ప్రశంసించాడు, చెడు విషయాలను తెగిడాడన్నమాట. అవినీతిని మరి కళ్ళకు కట్టినట్టు చెప్పాడు. ఆ విధంగా చెప్పినటువంటి ఆ వేమన ఒక మంచి దేవతను ఆరాధించేటటువంటి తత్వం కలిగిన వాడు కాబట్టి ఇలాంటి పద్యాలు కూడా చెప్పినాడు. ఆయన ఏమంటున్నా అంటే, శ్రీయన మంగళదేవత, శ్రీయనగా విష్ణుపత్ని సిరి సంపదయున్, శ్రీయనుడు మూలశక్తిని శ్రీయని వర్ణింపుమెప్పుడు స్థిరమతివేమా. శ్రీయన మంగళదేవత, దేవతలు మనం ఆరాధిస్తాం కోరికలు కోరుతూ. మరి ప్రతిరోజు దేవాలయాలకు పోయి దేవతలను పూజించుకుంటుంటాం, శ్రీమూర్తుల్ని. ఎందుకనంటే మంగళములను ఇస్తారు కాబట్టి. అదే చెప్తాడు, శ్రీయన మంగళదేవత. లక్ష్మీదేవి అంటే మంగళములనిచ్చేటటువంటి, శుభములనిచ్చేటటువంటి దేవతామూర్తి. శ్రీ అనగా విష్ణుపత్ని, శ్రీ అనగా శ్రీ మహావిష్ణువుకు పత్ని అన్నమాట లక్ష్మీదేవి. ఆమెనే సిరి అని, సంపద అని కూడా అంటాం. అందుకనే ఆమె లోలా అని అంటారు, చంచలమతి అని, ఒక స్థిరంగా ఉండదు అని చెప్పడం అన్నమాట. ఆ లక్ష్మిని శోభతోనూ, కాంతితోనూ, దాని తర్వాత పరిమళాలతోనూ పోల్చుతూ కూడా ఉంటారన్నమాట. మంచి చక్కటి అమ్మాయి కనపడితే, చక్కటి స్త్రీ కనపడితే ఆమె సాక్షాత్ శ్రీ మహాలక్ష్మిలాగా ఉంది అంటాం అన్నమాట. ఎందుకు ఆ విధంగా అంటాం? ఆ లక్ష్మిలో ఉన్నటువంటి శోభాగుణాలు ఉన్నాయి. ఆ లక్ష్మిలో ఉండేటటువంటి ఈ పద్మాది సుగంధాలు ఆ స్త్రీమూర్తి యొక్క ముఖము నుండి వస్తాయి కాబట్టి ఆమెను ఆ విధంగా పోలుస్తూ ఉంటారు. శ్రీయనుడు మూలశక్తిని, శ్రీ ఆ మూలశక్తి అన్నమాట. శ్రీ అని వర్ణింపుమెప్పుడు, శ్రీ అని వర్ణింపుడు అంటే స్తుతింపుడు అంటున్నాడు. స్థిరమతి అంటే మనస్సును స్థిరంగా ఉంచుకొని లక్ష్మీదేవిని స్తుతించండి అని వేమన చెప్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడు చూడండి, శ్రీ మూలశక్తి అనదగు, స్త్రీని మూలశక్తి అని పిలవచ్చు అంటున్నాడు. ఎందుకంటే ఆ మూర్తుల కన్న తల్లి ఔ కాదనకన్, ఆ త్రిమూర్తులను ఆమె మరి పుట్టించింది కాబట్టి, ఆ త్రిమూర్తులకు ముగ్గురికి ఆమె కన్న తల్లి కాబట్టి ఆ మూర్తుల కన్న తల్లి ఔ కాదనకున్ అని చెప్తున్నాడు అనమాట. త్రిమూర్తులు మరి ఆమె యొక్క సంతానం అని చెప్పడం అన్నమాట. ధీమూర్తి నుంచి చూడుము, ఈమె ధీమూర్తి, ధైర్యము బుద్ధి కలిగినటువంటి మూర్తి అనమాట. ఏ మూర్తికి సాటి లేదు, ఏ మూర్తి కూడా ఈమెతో పోల్చడానికి వీలు లేదు. నిజముగా వేమా అని వేమన ఒక చక్కటి పద్యాలు చెప్పాడు. ఈ పద్యాలు మరొకసారి చెప్తాను, వినండి. వింటే కూడా పుణ్యం అన్నమాట. శ్రీయన మంగళదేవత, శ్రీయనగా విష్ణుపత్ని సిరి సంపదయున్, శ్రీయనుడు మూలశక్తిని శ్రీయని వర్ణింపుమెప్పుడు స్థిరమతివేమా. శ్రీ మూలశక్తి అనదగు ఆ మూర్తుల కన్న తల్లి అవుగదనకన్, ధీమూర్తి నుంచి చూడుము, ఏ మూర్తికి సాటి లేదు నిజముగా వేమా. హరి ఓం తత్సత్.